Swagatam, Suswagatam for Vedic CACMSCS YouTube channel. Hi, this is CA Narendra, and coming to this video. In this video, we are going to discuss about ABC analysis of advanced accounting for upcoming May 2025 exams. First, A category, B category, C category chapters చెప్తాను. దాని తర్వాత how to prepare అనేది కూడా చెప్తాను. దాని తర్వాత ఏం చేయాలి ఎగ్జామ్స్కి అట్లీస్ట్ అకౌంట్స్లో ఒక 60 ప్లస్ స్కోర్ చేయడానికి ఏం చేయాలని నేను ఈ ఏబిసి అనాలిసిస్ చెప్పిన తర్వాత డిస్కస్ చేశాను. ఓకేనా? నౌ చూడండి, ఎవ్రీ అటెంప్ట్లో మనం తీసుకున్నట్లయితే అమాల్గమేషన్ పక్కగా 14 మార్క్స్ వస్తుంది. అమాల్గమేషన్ ఒక చాప్టరే 14 మార్క్స్ వస్తుంది. దెన్ నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఏ కేటగిరీ చాప్టర్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. దీంట్లో ఈ రెండిట్లో ఏదో ఒక చాప్టర్ 14గా అడుగుతున్నాడు, ఇంకో చాప్టర్ ఏదైతే 14గా అడిగిండో ఆ చాప్టర్ కాకుండా వేరే చాప్టర్ ఒక 4 మార్క్స్ అడుగుతుంది. సో టోటల్గా ఈ రెండు చాప్టర్స్ నుంచి మనకు 18 మార్క్స్ వస్తున్నాయి అన్నమాట ఎగ్జామ్లో. దెన్ నెక్స్ట్ కన్సాలిడేషన్ 14 మార్క్స్ వస్తుంది ఎవ్రీ ఐటంలో. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎవ్రీ ఐటంలో 7 మార్క్స్ వస్తుంది. బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ చాప్టర్లో నుంచి 4 to 7 మార్క్స్ వస్తుంది. కొన్నిసార్లు 4, కొన్నిసార్లు 7. సో మనం లీస్ట్ కేసులో 4 తీసుకున్నాం. సో అలాగా 4, 7, 14, 18 అండ్ 14 తీసుకుంటే ఏ కేటగిరీ చాప్టర్స్లో నుంచి మనకు డిస్క్రిప్టివ్ పేపర్లో 57 మార్క్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ 84. మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి మ్యాండేటరీ, మిగతా 5లో 4 రాయాలి. అలా మనం మొత్తం 6 క్వశ్చన్స్ కదా, దాంట్లో అన్ని క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్ కదా. టోటల్ 84 మార్క్స్లో నుంచి ఏ కేటగిరీ 57 మార్క్స్ వస్తుంది. సో మీరు ఫస్ట్లీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడరా అంటే ఏ కేటగిరీ చాప్టర్స్. ఇవి బాగా థరోగా ప్రిపేర్ అయిన తర్వాత బి కేటగిరీ కావచ్చు, సి కేటగిరీ కావచ్చు వెళ్ళాలి. నేను ఏ ఒకటే చదవాలని చెప్పాను, బి ఒకటే చదవాలని చెప్పాను, సి వదిలిపెట్టాలని చెప్పాను. బట్ అన్నీ చదవండి, బట్ ఆర్డర్. ఇవి మీకు కాన్ఫిడెన్స్ ఎలా రావాలంటే ఆల్మోస్ట్ క్వశ్చన్ ఎలా వచ్చినా నేను ట్యాకిల్ చేయగలుగుతా అనే అంతలా నమ్మకం వచ్చేంత వరకు ఈ చాప్టర్స్ పైన ఫోకస్ చేయాలి. రిపీటేటివ్గా చదవాలి. అట్లీస్ట్ మీరు ఎగ్జామ్కి పోయేలోపు ఈ ఏ కేటగిరీ చాప్టర్స్ అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ అయ్యేలాగా చూసుకోండి. అట్లీస్ట్ 4 to 5 టైమ్స్ ప్రిపరేషన్ అయ్యేలాగా చూసుకోండి. సో దట్ మీకు ఈ మార్క్స్లో 57 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో మీరు ఈ 57 మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఇక్కడే మీరు అట్లీస్ట్ ఒక 45 to 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ బి కేటగిరీ చాప్టర్స్లో ఏమేమి ఉన్నాయంటే ఇన్వెంటరీస్, ఎర్నింగ్ పర్ షేర్, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, బొరోయింగ్ కాస్ట్, లీజెస్, ఎంప్లాయీ బెనిఫిట్, అకౌంటింగ్ ఫర్ టాక్సెస్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్, రెవెన్యూ రికగ్నిషన్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఇలా ఒక 12 స్టాండర్డ్స్ని మనం బి కేటగిరీలో పెట్టినాం అనమాట. ఈ బి కేటగిరీ చాప్టర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 20+ మార్క్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ 84. ఓకేనా? అప్రాక్సిమేట్లీ 20 మార్క్స్ పక్కా వస్తున్నాయి. సో మీరు ఇక్కడ 20 అండ్ అక్కడ 57 మొత్తం తీసుకుంటే 77 అవుట్ ఆఫ్ 84. మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి? 84లో 70 మార్క్సే. సో మీరు ఏ కేటగిరీ, బి కేటగిరీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు 84లో 70 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సి కేటగిరీ చాప్టర్లు వస్తలేవా? వస్తున్నాయి. సి కేటగిరీ మిగతా చాప్టర్స్ అని సి కేటగిరీ వస్తలేవా అంటే వస్తున్నాయి. ఒక 10 మార్క్స్ అప్ టు 10 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇది ఏబిసి కేటగిరీ చాప్టర్స్ ఫర్ అడ్వాన్స్ అకౌంటింగ్. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ ఏం చేయాలి అని అంటే మీరు అంటుండొచ్చు ఇంకో 30 మార్క్స్ బిట్స్ ఉన్నాయి కదా అని. ఇప్పుడు బిట్స్ గురించి తీసుకుంటే మీరు సపరేట్గా బిట్స్ కోసం వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ చాప్టర్స్లో మీరు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా బాగా ఉంటే అట్లీస్ట్ మీరు 30 బిట్స్లో 20 బిట్స్ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో 10 బిట్స్ ఎందుకంటే సి కేటగిరీ ఉంది కదా. సో సి కేటగిరీ మేబీ కొందరు స్కిప్ చేయొచ్చు, లేదా మనం అంత ఎక్కువసార్లు చదవకపోయి ఉండొచ్చు, జస్ట్ గ్లిమ్స్ ఇస్తుండొచ్చు. సో ఈ సి కేటగిరీ చాప్టర్స్ 10 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం మనం. సో మనకేమవుతుంది? ఈ 20 అయితే పర్ఫెక్ట్ రాస్తున్నాం కదా, ఈ 20 ఇక్కడ 70 అంటే 90 మార్క్స్ పేపర్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఈ 90 మార్క్స్లో మీరు అటెంప్ట్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ 70 కొట్టుకోవచ్చు. ఓకేనా? ఇది బిట్స్ కోసం సపరేట్గా మీరు మళ్ళీ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడే మీరు కాన్సెప్చువల్గా నేర్చుకుంటే వాడు కేస్ స్టడీ బేస్ పైన ఇస్తున్నాడు. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ఎట్లా ఇస్తున్నాడు అంటే పీపీ తీసుకుందాం. పీపీలో క్వశ్చన్ తీసుకుందాం. వాడు ఏమంటాడంటే ఇనిషియల్ రికగ్నిషన్కి ఒక కేస్ స్టడీ ఇచ్చాను, పీపీ పైన ఒక కేస్ స్టడీ ఇచ్చాను. దాంట్లో మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చి ఇంటూ 2 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్ అని చెప్పి 10 మార్క్స్ ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు పీపీలో నుంచి ఎట్లా ఇస్తున్నాడు ఆ క్వశ్చన్ అంటే ఇనిషియల్ రికగ్నిషన్ ఎంత చేయాలి, ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత, సబ్సిక్వెంట్
రికగ్నిషన్ ఎట్లా చేయాలి అనేది సపరేట్ ఇదొక క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు. సో మీరు సపరేట్గా బిట్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు పీపీ పైన అంటే స్టాండర్డ్స్ పైన చాప్టర్స్ పైన మీకు ఫుల్ క్లారిటీ ఉంటే మీరు బిట్స్ సపరేట్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, నా ఒపీనియన్లో బిట్స్ సపరేట్ ఎఫర్ట్స్ పెట్టకూడదు. ఓకేనా, మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలంటే, మీరు ప్రిపరేషన్ ఎలా చేస్తారో నాకు తెలియదు, బట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని అంటే మీకున్న టైంని, మీకు ఎంతైనా టైం ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 days అనుకుందాం, మీకున్న టైము 50 days అనుకున్నాం. ఈ 50 daysని ఇలా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ప్రిపరేషన్కి ఈ 50 daysలో 70% ఆఫ్ టైమ్ ఆఫ్ 50 daysని ఫస్ట్ రివిజన్కి వాడుకోండి. సెకండ్ రివిజన్కి 20% ఆఫ్ 50 days టైంని వాడుకోండి. నెక్స్ట్ ప్రిపరేషన్కి 10% ఆఫ్ 50 days వాడుకోండి. ఎందుకు ఇలా వాడుకోమంటున్నా, ఇక్కడ ఎందుకు ఇంత టైం తీసుకోమంటున్నా అంటే ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో మీరు ఏం చేశారంటే ఫస్ట్ టైం ప్రిపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 20 days 30 days ఏమో వచ్చింది అనుకుందాం, ఒక 30 days అనుకుందాం. ఈ 30 days టైం వచ్చింది. మీరు ఏం చేయాలంటే డే 1 ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది అకౌంట్స్లో, డే 2 సెకండ్ చాప్టర్ అయిపోయింది, డే 3 రోజు ఫ్రెష్గా థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేయకుండా ఈ ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ మీరు ఏవైతే ప్రిపరేషన్ అయిపోయిందో అవి మీకు ఎంత గుర్తున్నాయి, ఎంతవరకు మీరు రిమెంబర్ చేసుకోగలుగుతున్నారు థర్డ్ డే అని చెక్ చేసుకోండి. మీకు వెల్ అండ్ గుడ్ ఎక్సలెంట్ గుర్తున్నాయి, అన్ని బాగా రిమెంబర్ అవుతున్నాయి అంటే డే 3 కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. లేదు రిమెంబర్ అవ్వట్లేదు అని అంటే ఏం చేయాలి, ఈ రోజు ప్రిపరేషన్ ఆఫ్ చేసి మళ్ళీ డే 1 ఏ రోజు చదివినాం, డే 2 ఏం చదివినాం అనేసి మళ్ళీ రివైజ్ చేసుకోండి. అలా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రివిజన్ అయిపోయేలోపు ఎవ్రీ చాప్టర్ని ఒక 3 times రివిజ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకేనా, సో అందుకని మనం ఏం చేస్తున్నాం, ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఎక్కువ టైం ఇస్తున్నాం. ఎందుకు అని అంటే ఈ 3 times రివైజ్ అవుతుంది. ప్లస్ మీకేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ పీరియడ్స్ పెట్టుకున్నారు. ఎట్లా ఫస్ట్ రివిజన్కి సేమ్ టైము, సెకండ్ రివిజన్కి సేమ్ టైం పెట్టుకున్నారు, థర్డ్ రివిజన్కి ఇంకొంచెం టైం తక్కువ పెట్టుకున్నారు అనుకుందాం. మీరేం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఫస్ట్ రివిజన్ మొత్తం అయిపోతుంది, సెకండ్ రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రివిజన్ ఏం చదివినా కూడా గుర్తుండదు సెకండ్ రివిజన్ స్టార్ట్ చేసేటప్పటికి. ఎందుకు అని అంటే మీరేం చేస్తారంటే ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకుంటారు. 7 days 5 days ఫుల్ సబ్జెక్ట్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు. ఆ 5 days 6 days నీకు టైం అయిపోతున్న తొందరలో నువ్వు కాన్సెప్చువల్ క్లారిటీ బిల్డ్ చేసుకున్నావు ఉండవు. జస్ట్ ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ హరీ బరీలో ఉంటావు. నీకు ఫస్ట్ టైం ప్రిపరేషన్ టైం అప్పుడే నీకు లాజికల్గా నీకు కాన్సెప్ట్గా నేర్చుకునే టైం దొరకనప్పుడు సెకండ్ రివిజన్కి థర్డ్ టైం దొరుకుతుందా, దొరకదు. సో మీరు అది ఆపేయండి, మీరు క్యుములేటివ్ రివిజన్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా, ఇలా మీరు ప్రిపేర్ అవుతే మీకు ఫస్ట్ రివిజన్ అయిపోయేసరికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. మీకు ఏమైనా క్వెరీస్ వచ్చినా మీరు టైం తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. మీ కాన్సెప్ట్లో క్లారిటీ లేకపోయినా టైం తీసుకొని మేనేజ్ చేయొచ్చు. ఇలా మీరు ఫస్ట్ రివిజన్కి ఎక్కువ టైం ఇవ్వగలిగితే, అందులో 3 revisions అవ్వగలిగితే, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవ్వగలిగితే మీరు ఫస్ట్ రివిజన్ తర్వాత సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బుక్స్లో ఏం చేయొచ్చు, జస్ట్ ఓవర్లాప్ చేసుకుని వెళ్ళొచ్చు పేజెస్, అలా ఉంటుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే క్యూములేటివ్ రివిజన్ అనేది ఫాలో అవ్వాల్సిందే, అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, ఇలా మీరు క్యూములేటివ్ రివిజన్ ఫాలో అవ్వండి. అకౌంట్స్కనే కాదు ఏ సబ్జెక్ట్ కానీ ఫాలో అవ్వచ్చు. ఓకేనా, మీరు ఇలా ఏబిసి చదువుకుంటే సరిపోతుంది, రివిజన్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలా మీరు రివిజన్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు నెక్స్ట్ నుంచి సిఏ ఇంటర్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ మ్యారథాన్ క్లాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వేదిక్ ఫర్ సిఏ సిఎంఏ సిఎస్ అనే యూట్యూబ్ ఛానల్లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ మ్యారథాన్ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం April 5th లోపు అడ్వాన్స్ అకౌంటింగ్ మ్యారథాన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం April 5th లోపు జరుగుతుంది. నేను అనుకుంటున్నా టెంటేటివ్ 30th March నుంచి 5th April మధ్యలో క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్. ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.